ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తమ్ముడు సహ ప్రచార కార్యదర్శి ఎస్ రమేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. తల్లి తమిళానికి వందనం. నా ప్రాణమైన నాయకుడు తలపతి గారికి ప్రాణవందనం. మా నాయకుడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ వేదికపై ఉన్న మిత్రులందరికీ నా వందనాలు. ఒక గొప్ప విప్లవం, ఒక ప్రజా విప్లవం, రాజకీయ విప్లవాన్ని తమిళగ వెట్రి కళగం అనే ఉద్యమం ద్వారా తలపతిగా ముందుండి మన నాయకుడు నడిపిస్తున్నారు. మనమందరం అందులో పయనిస్తున్నాం. విప్లవం సాధారణ పదం కాదు, అది ఒక శక్తి, ఒక భావోద్వేగం, ఒక మార్పుకు నాంది, అంతం లేని ఒక ప్రయత్నం. అసలు ఈ విప్లవం ఏం చేస్తుందో తెలుసా? ఈ విప్లవం అణచివేతలను అణిచివేస్తుంది, అన్యాయాలను నాశనం చేస్తుంది. ప్రజల మనసుల నుండి ఈ విప్లవం మొదలై అదే ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరుస్తుంది. ఇటువంటి గొప్ప విప్లవంలో మన నాయకుడు మనల్ని కూడా ఒక భాగంగా మార్చారంటే మనం మన నాయకుడికి తిరిగి ఏం చేయబోతున్నాం? నాయక, ఒక్క విషయం మాత్రం చెప్పుకుంటున్నాను. ఈ విప్లవం విజయం వైపు చేరే వరకు ఒక్కరోజు కూడా మార్గం తప్పము, దారి తప్పము, ఒక్కరోజు కూడా కళ్ళు మూసుకోమని ఈ వేదికపై నేను గట్టిగా చెప్పుకుంటున్నాను. సరే, ఇప్పుడు విప్లవం అవసరం ఏంటి? మన నాయకుడు ఎందుకు కావాలి, మన కళగం ఎందుకు కావాలి అని చాలా మంది అడుగుతారు. వారికి మనం చెప్పడం కంటే ఈ రోజు ప్రజలే సమాధానం చెబుతున్నారు. ఏం చెబుతున్నారో తెలుసా? కడుపులో ఉన్న ఆడపిల్ల నుండి వయసైన అవ్వ వరకు ఆడవాళ్లకు భద్రత లేని పాలనను నడుపుతున్న ఈ పాలకులు మాకొద్దు. తమ ఇంటి ఆడవాళ్లకు అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా భద్రత ఇవ్వడానికి మా నాయకుడు తలపతి గారే కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. ప్రతిరోజు ఘోరమైన హత్యలు, దోపిడీలు, ఇంకా లైంగిక నేరాలు జరుగుతూ ఉన్న ఈ సమాజంలో శాంతి భద్రతలు కాపాడకుండా చోద్యం చూసే పాలకులు మాకు అవసరం లేదు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన మా నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు అంటున్నారు. తమిళనాడులోని యువతను అంతా చదివించడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వాళ్లను పెంచాల్సిన తండ్రులందరూ యువతను నాశనం చేయడానికి మద్యం దుకాణాలను తెరిచి వీధులన్నీ మద్యం దుకాణాలతో నింపి యువతను నాశనం చేస్తున్న తండ్రులు మాకు అవసరం లేదు. మత్తు పదార్థాలను అదుపు చేయని తండ్రులు మాకు అవసరం లేదు. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లుల ఆస్మాక్ అనే యముడి రూపంలో తాళిబొట్లను తెంచేస్తున్న ఈ పాలకులు మాకు అస్సలు అవసరం లేదని, కుటుంబంలో ఒకరిగా, ఆ కుటుంబ పెద్ద కొడుకుగా నిలబడి మమ్మల్ని కాపాడటానికి మా నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తిని అణచివేస్తూ ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పరీక్ష, ఒకే భాష, ఒకే మతం అంటూ భారతదేశపు బహుళత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తున్న ఈ ఫాసిస్ట్ పాలకులు మాకు వద్దు. ప్రేమతో కూడిన లౌకిక సామాజిక న్యాయ విధానాలను ముందుకు తీసుకువెళ్లేటటువంటి మా నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రజలను ఎలాగోలా విభజించి కుట్రలు చేసి అధికారాన్ని రుచి చూడాలనుకునే ఫాసిస్ట్ పాలకులు కూడా మాకు వద్దు. ప్రజలను ఎలాగోలా దోచుకుని ఒకే ఒక్క కుటుంబం బతకాలనుకునే ఆ పాయస పాలకులు కూడా వద్దు. ప్రేమతో, ఆప్యాయతతో ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించే నాయకుడే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ ప్రజాస్వామ్యాన్ని గొయ్యి తీసి పాతి పెడుతున్నటువంటి ఈ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని డిఎంకే ఇక తమిళనాడుకు అవసరమే లేదు. ప్రజాస్వామ్యాన్ని, ఈ ప్రజలను కాపాడేటటువంటి మా ప్రజాస్వామ్య నాయకుడే మాకు కావాలి అని ప్రజలు అడుగుతున్నారు. ఇదిగోండి, ఈ రోజు ప్రజల అభిప్రాయం ఇదే విధంగా ఉంది.
నాయకుడు ఎంజీఆర్ తర్వాత తన సొంత అభిమానులను, కోట్లాది ప్రజలను ఓటర్లుగా, ఈ సంఘం యొక్క సహచరులుగా మార్చగల ఏకైక మహాశక్తి ఉన్న నాయకుడు మన నాయకుడు. వెంటనే ఒక గుంపు ఓకే ఎంజీఆర్ అని బయలుదేరింది. ఎంజీఆర్ లాగా వస్తారా అని అడుగుతారు. మా నాయకుడే స్వయంగా చెప్పారు ఎంజీఆర్ అంటే ఒక్కరే అని. కానీ ఈ రోజు నేను స్పష్టంగా చెబుతున్నా, ఎంజీఆర్ లాగే ఒక్కరే, ఆయనలా రాలేరని. ఈ రోజు ఎలాగైతే మాట్లాడుతున్నారో ఇంకో 100 ఏళ్లకైనా తలపతి అంటే ఒక్కరే, అసలు నాయకుడు అంటే ఒక్కరే. ఆయన లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ దొరకరు, ఆయన లాంటి మంచి పరిపాలన ఇవ్వలేరు అని భవిష్యత్తు తరాలు మాట్లాడుకునేలా మన నాయకుడు తలపతిగా ఉంటారు. ప్రజలను కలవలేదు, క్షేత్రంలోకి అస్సలు రాలేదు, ఇలాంటి కథలు చెప్పి పిల్లి మొగ్గలేసి గొంతుతో గారడి చేస్తారు. అంతేకాదు ఇంకా గొప్పలు చెప్పుకుంటారు, మేము పారంపర్య పార్టీ అని. 50 ఏళ్ల పార్టీ, తాతల కాలం నాటి పార్టీ, భారతదేశంలోనే గొప్ప రాష్ట్రాలన్నింటినీ పాలించే పార్టీ అని చెప్పుకుంటూ ఊరంతా వేదికలు వేసి మా నాయకుడి గురించి, మా సంఘం గురించి రాత్రిపూట ఇంట్లో ఏడ్పులు పెట్టే ముసలావిడలాగా మీరంతా ఏడుస్తూ ఉన్నారే, దీనికి వేరే సాక్ష్యం కావాలా? మా నాయకుడు క్షేత్రంలోకి వెళ్ళారు, ప్రజల మనసుల్లోకి వెళ్ళి చేరిపోయారు, విజయం వైపు వెళ్ళి చేరిపోయారు. దీనికి ఇదే ఆధారం. ఇంత రాజకీయం మాట్లాడుతున్నాం, ఇంత తీవ్రంగా రాజకీయం మనపై కేంద్రీకృతమైంది. మనల్ని చూసి వీళ్ళు చేసే ఒకే ఒక ఎగతాళి విమర్శ, చిన్న పిల్లలు అని. చిన్న పిల్లలు మాట్లాడుతున్నారు, చిన్న పిల్లలు పార్టీలో ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారే. వేదికల మీదకి ఎక్కి నాటకాలు వేసి ప్రజలను మోసం చేసి యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలు కొత్తగా మారాలి, కొత్త రక్తం ఎక్కించాలి అంటూ మాట్లాడి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే, మాలాంటి యువతను చిన్నపిల్లలు అంటున్నారంటే మీ భయం మాకు బాగానే అర్థమవుతోంది, మీ భయం మాకు అర్థమవుతోంది. కానీ రాసి పెట్టుకోండి, ఈ చిన్న పిల్లలే రాబోయే 2026 ఎన్నికల్లో మీ పాలనకు ఒక ముగింపు రాసి మా నాయకుడి సుపరిపాలనకు ఖచ్చితంగా నాంది పలుకుతాం. ఇది జరిపి తీరుతాం. ఎన్ని అడ్డంకులు, బెదిరింపులు, హెచ్చరికలు వచ్చినా మేము భయపడం. ఎన్నికల రంగంలో మీ కథను ముగించే వరకు అస్సలు విశ్రమించం. ఇక నా ప్రసంగం ముగింపుగా సంక్షిప్తంగా ఒక్క అయ్యన్ వల్లువన్ మాటలు మాత్రమే చెప్పి నేను సెలవు తీసుకుంటాను. న్యాయంగా కాపాడే రాజు ప్రజలకు దేవుడితో సమానం. అదే విధంగా న్యాయం తప్పకుండా ప్రజల కోసం తన కర్తవ్యం నిర్వర్తించే పాలకుడు ఖచ్చితంగా దేవుడిగా పూజించబడతాడు. మన నాయకుడు కూడా రాబోయే కాలంలో ప్రజల మనసులలో పూజించబడతారు. 2026లో తమిళగ వెట్రి కళగం పాలన ఏర్పడుతుంది. అప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతారు. మంచి పాలన అందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అవకాశం ఇచ్చిన నా ప్రాణమైన నాయకుడికి, ప్రియ ప్రధాన కార్యదర్శి అన్నన్ ఆనంద్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటున్నాను. విజయం నిశ్చయం.